नो हाइड्रा, नो बफर जोन, मुकम्मल सेफ एंड सिक्योर वेंचर विजन एस्टेट प्रोजेक्ट पेश कर रहे हैं। शादनगर रंगारेड्डी गुड़ा विलेज में 6,000 रुपए पर स्क्वायर यार्ड EMI फैसिलिटी और फिर शादनगर मेन टाउन हाजीपल्ली विलेज में 16,500 रुपए पर स्क्वायर यार्ड का बेहतरीन वेंचर बैंक लोन फैसिलिटी। तारीख 15 दिसंबर बरोज़ इतवार को खैरताबाद के वासवी क्लब में वॉकर्स इंटरनेशनल की जानिब से डिस्ट्रिक्ट कॉन्फ्रेंस एंड अवार्ड फंक्शन 2024 का शानदार पैमाने पर एहतमाम किया गया। इस प्रोग्राम में प्रिसाइडिंग ऑफिसर वाई श्रीनिवासाचारी MGF गोल्ड डोनर डिस्ट्रिक्ट गवर्नर और मेहमान खुसूसी के तौर पर वॉकर डॉक्टर के रामानंदम MGF स्टार डोनर PIP, गेस्ट ऑफ ऑनर वॉकर V नागाभूषणम MGF गोल्ड डोनर PIP, वॉकर T चक्रपनी MGF गोल्ड डोनर IPDG, वॉकर लिंगा प्रकाश MGF DGE और दिगर कई सारे जिम्मेदारान भी मौजूद थे। इस मौके पर डिस्ट्रिक्ट कैबिनेट सेक्रेटरी वॉकर डॉक्टर B गंगाधर रेड्डी MGF और वॉकर G गौरी शंकर MGF डिस्ट्रिक्ट कैबिनेट ट्रेजरर के ज़ेरे निगरानी में ये अवार्ड फंक्शन कामयाब तरीक़े से मुनक़्क़िद किया गया। आइए जानते हैं इस ख़ुसूस में मुकम्मल तफ़सीलात। पेश है नुमाइंदा रिपोर्टर शेख जाहिद की एशियन टीवी न्यूज़ चैनल के लिए यह ख़ुसूसी रिपोर्ट। అందరికీ నమస్కారం। ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్లో ఉన్న మా డిస్ట్రిక్ట్ 301 డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ మరియు డిస్ట్రిక్ట్ అవార్డ్స్ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది। నా పేరు వాకర్ వై శ్రీనివాసాచారి, నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ 301। ఈ కాన్ఫరెన్స్లో చేసుకోవాల్సిన ఏంటంటే గత సంవత్సరం నుంచి ఏవైతే యాక్టివిటీస్ మా క్లబ్స్ కానీ డిస్ట్రిక్ట్ కానీ చేసిందో ఆ విషయాలన్నీ ఒకసారి చెప్పుకోవడం, మరి డిస్ట్రిక్ట్లో మా క్లబ్బులు చేసిన ఏవైతే సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నావో వాళ్ళకి సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఇవ్వడము జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా పాస్ట్ ఇంటర్నేషనల్ సీనియర్ ప్రెసిడెంట్ అయిన మరి వాకర్ రామానందం గారు, మరి అదే PA పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంటు నాభూషణం గారు, మరి ఇతర మా పాస్ట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్స్ మరియు పాస్ట్ RCs, మరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, డిస్ట్రిక్ట్ లీడర్స్, ఇంటర్నేషనల్ లీడర్స్ చాలామంది ఇక్కడ పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమంలో అన్ని విషయాలు కూడా మీకు క్షుణ్ణంగా ఈ వాకర్స్ అసోసియేషన్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ అంటే ఏంటి అని చెప్పుకోవడం జరిగింది। ఈ వాకర్స్ అసోసియేషను అనేది వాకర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను గత 30 సంవత్సరాలుగా మరి ప్రపంచవ్యాప్తంగా ఉంది। ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మరి మన భారతదేశంలో మన ఇండియాలో పుట్టి ఇతర దేశాలకు ఇది యాక్చువల్గా స్ప్రెడ్ అయిన ఆర్గనైజేషను। ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యము। మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరి వాకింగ్ అనేది చేస్తూ ఉన్నారు। మరి వాక్ చేయడం వల్ల ఈ డాక్టర్స్ మనకు వచ్చే ఏవైతే డిసీజెస్ ఉన్నావో మోర్ దెన్ 50% డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా నయమవుతూ ఉంది। కాబట్టి ఈ ఆర్గనైజేషన్లో అందరూ కూడా మరి ఎవరైతే వాకింగ్ రోజు చేస్తూ ఉన్నారు, కాకపోతే మా వాకర్స్ క్లబ్ ఒకటి జాయిన్ కావడం వల్ల ఏంటంటే మీకు గుర్తింపు ఉంటుంది। దానివల్ల ఇంటర్నేషనల్కు అఫిలియేషన్గా వాకర్స్ క్లబ్స్ కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు। కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి చాలామంది పెద్దలు ఇక్కడే మరి వాకర్ ప్రవీణ్ రెడ్డి గారు, సంపత్ రెడ్డి గారు, మరి మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ గంగాధర్ రెడ్డి గారు, అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఎలక్ట్ DG గారు లింగప్రకాష్ గారు, మేడం మరి విజయలక్ష్మి గారు, వాకర్ విజయలక్ష్మి గారు, అలాగనే మనకు రామారావు గారు, అందరూ ఇంకా చాలామంది కూడా ఇక్కడ ఏంటంటే డిస్ట్రిక్ట్ లీడర్స్ కానీ ఎంతోమంది సేవ చేసిన చాలామంది లీడర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి దిగ్విజయం చేసినందుకు, చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ కూడా అదేవిధంగా ఏంటంటే నేను అడ్వకేట్స్ అసోసియేషన్గా ప్రెసిడెంట్గా కూడా ఇప్పుడు సర్వీస్ చేస్తూ ఉన్నాను। ఇట్స్ వెరీ బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ అండ్ ఆల్సో వెరీ హ్యావింగ్ 11,000 లాయర్స్ ఇన్ బిగ్గెస్ట్ అసోసియేషన్ ఇన్ సౌత్ ఏషియా। జై శ్రీరామ్, అందరికి నమస్కారం। ఇవాళ వాకర్ అసోసియేషన్ మీటింగ్ అవడము మరియు జై శ్రీరామ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు అందరికీ। వాకర్ అసోసియేషన్ సిటీలో ఉన్న ఇంచుమించు 100 అసోసియేషన్ సంఘాలు ఉన్నాయి। అందరూ ఇక్కడికి రావడము
మరి వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో వాళ్ళు వినియోగించుకోవడం చెప్పడం జరిగింది. వాళ్ళకు మా చారి గారు ప్రెసిడెంట్ గారు గవర్నర్ గారు వాళ్ళకి సన్మానం ఇవ్వడము, మన అభినందించడము, మరి మెమోటోస్ ఇవ్వడం కూడా జరిగింది. దానిలో మళ్ళీ మా బిల్డింగ్ కూడా ఒకటి కట్టాలని మేము ఇవాళ విన్నవించుకోవడం జరిగింది. వాకర్స్ భవన్ అని ఒకటి పెట్టాలని అనుకుంటున్నాము. మరి కొందరు స్పాన్సర్స్, కొందరు సిమెంట్ బ్యాగులు కూడా ఇస్తామని చెప్పారు. మరి ఈ ఇయర్లో భగవంతు దేవాలన బిల్డింగ్ కూడా కట్టుకొని వాకర్స్ అందరికీ అన్ని విధాలా ఉపయోగించాలని మరి డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇవాళ రేపు. మరి వాకింగ్ ఉంటే డాక్టర్ దగ్గర పోని అవసరం లేదు, ఆరోగ్యంగా మిత్రుడిని రికమెండ్ చేస్తున్నారు, మిత్రుడిని పెంచుకోండి అని. మరి భగవంతు దేవాలు అందరం బాగుండాలని కోరుకుంటాం. ధన్యవాదాలు. आज जो है वाकर्स इंटरनेशनल डिस्ट्रिक्ट 301 कॉन्फ्रेंस हुआ है, ये इसके लिए डिस्ट्रिक्ट गवर्नर वाई श्रीनिवासाचारी एंड उसका सेक्रेटरी, ट्रेजरर और पास्ट प्रेसिडेंट्स, पास्ट एवीपीस, पास्ट आरसीस एंड ऑल क्लब में प्रेसिडेंट्स, सेक्रेटरीज, ट्रेजरर्स आज यहाँ पे शामिल हुए है। इसके लिए आज इनका कॉन्फ्रेंस का मतलब क्या है बोलो तो ये साल में अपन क्या क्या प्रोग्राम करें, गवर्नर साहब क्या करें, उसको आज अनाउंसमेंट करके लोगों को जो अच्छे काम करे वो लोगों को अवार्ड्स फंक्शन है, ये अवार्ड्स दिए गए सो है। उसमें हमारा चीफ गेस्ट रामानंदम साहब हमारा PIP है, पास्ट इंटरनेशनल प्रेसिडेंट है, एंड नागभूषणम पास्ट इंटरनेशनल प्रेसिडेंट, बाकी जो मेंबर्स है पूरे अच्छे तरीके से यहाँ शामिल होके इसको सक्सेस करे सो है। सबको धन्यवाद, थैंक यू। కొంతమంది వాకర్ మిత్రులతో కలిసి వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ని స్థాపించారు. 2000 సంవత్సరంలో క్లబ్ ప్రెసిడెంట్ గా సేవలు అందించారు. అట్లాగే ఏరియా 3 కి ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా సేవలు అందించారు. అట్లాగే ఫస్ట్ MGF ఏరియా 3 అండ్ ఫస్ట్ మెయిన్ స్టార్ గవర్నర్ కూడా సార్కి ఉన్నారు. తర్వాత సార్ ఒక రికార్డ్స్ సృష్టించారు. 111 న్యూ క్లబ్స్ ఓపెన్ చేసి 10 సంవత్సరాల రికార్డును సృష్టించారు. 10 సంవత్సరాల వరకు దాన్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. అలాగే 31 MGFs కూడా చేయించారు అదే సమయంలో. ఆ టైంలో అది వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అని మనం తెలుసుకోవాలి. బాగా రామానందం గారి గురించి ఆఫీస్ గురించి చెప్పాలంటే ఆ విషయానికి వస్తే సార్ స్పీచ్లు ఇవ్వడం వారికి చాలా ఇష్టంగా ఉంటుంది. బుక్స్ రాయడం, అట్లాగే ఒక 6 పుస్తకాలు రచించి వాటిని ప్రింట్ చేసి ఫ్రీగా పంచడం జరిగింది. వారు ఇండియాలోని అట్లాగే మెయిన్ ట్రైనీ ఫర్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, ఏ సంవత్సరమైనా కొత్తగా ఎన్నికైనటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్స్కి మెయిన్ ట్రైనర్గా సారు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అట్లాగే వాకర్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అడ్వైజర్లో కూడా సారు ఉన్నారు. అట్లాగే ట్రస్టీ ఫర్ వాకర్స్ ఫౌండేషన్ ట్రస్ట్, దీనికి కూడా ట్రస్టీగా ఉన్నారు సారు. అట్లాగే చైర్మన్ ఫర్ ఇంటర్నల్ ఆడిట్ కమిటీలో కూడా సేవలు అందిస్తున్నారు. ఇది మన డిస్ట్రిక్ట్ 301కి ఎంతో గర్వకారణం. వారిని మీ అందరి కరతాళాలతో మరొకసారి స్వాగతం సుస్వాగతం పలకవలసిందిగా. నెక్స్ట్ గెస్ట్ ఆఫ్ వాకర్ రంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి కరతాళాలతో. మమత గారు వారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మన నాగభూషణం గారు కూడా చాలా మృదు స్వభావి. ఆయన మనం ఏ మీటింగ్లకు పిలిచినా, క్లబ్ మీటింగ్లు కానివ్వండి, డిస్ట్రిక్ట్ మీటింగ్లు కానివ్వండి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీటింగ్స్ కానివ్వండి, వాళ్ళు ప్రతిసారి అటెండ్ అవుతుంటారు. చాలా అన్ని మనకు కావాల్సినవి ఎలా చేయాలి ఏంటని ప్రతి వారితో మంచిగా టి చక్రపాణి గారు ఇమ్మీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారిని వేదిక మీదకి ఆ సార్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక ముందు కూడా ఇలాగే గురువుగా కూడా వారు సేవలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. वेलकम ऑन टू द डाइस। नो हाइड्रा, नो बफर जोन, मुकम्मल सेफ एंड सिक्योर वेंचर। जिस शहर में अपना खुद का ज़ाती मकान नहीं, वो शहर भी पराया सा लगता है। आवाम की सहूलत के लिए विथ स्टैम्प अप्रूव्ड लेआउट, बेहतरीन एमिनिटीज़ के साथ
विजन एस्टेट प्रोजेक्ट पेश कर रहे हैं। बैंगलोर हाईवे से महज 2 किलोमीटर के फासले पर बेहतरीन वेंचर शादनगर रंगारेड्डी गुड़ा विलेज में 6,000 रुपये पर स्क्वायर यार्ड EMI फैसिलिटी, और फिर शादनगर मेन टाउन हाजीपल्ली विलेज में 16,500 रुपये पर स्क्वायर यार्ड का बेहतरीन वेंचर, बैंक लोन फैसिलिटी, मुकम्मल गुंजान आबादी और बड़ी बड़ी नामवर कंपनी से घिरा हुआ वेंचर, पिलर नंबर 66 से फ्री फैमिली साइट विजिट की सहूलत।